హాయ్. ఈ వీడియోలో ఈరోజు మనము డెసిషన్ మేకింగ్ అండర్ అన్సర్టినిటీ అంటే ఏంటో చెప్పుకుందాము. యాక్చువల్గా మనం డెసిషన్ మేకింగ్ మనకు అండర్ 3 ఎన్విరాన్మెంట్స్లో ఉంటుందండి. సో ఈ అండర్ 3 ఎన్వైరన్మెంట్స్లో ఏంటి అంటే ఫస్ట్ వన్ ఈజ్ మనకి సర్టినిటీ ఉంటుంది, అండ్ ద సెకండ్ వన్ ఈజ్ రిస్క్, అలాగే థర్డ్ వన్ ఈజ్ అన్సర్టినిటీ. ఓకే, సో అండర్ సర్టినిటీ వచ్చేసరికి మనకు ఆల్మోస్ట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ అంతా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి సో మనం ఈజీగా డెసిషన్ అనేది తీసుకోవచ్చు. వేరాజ్ అండర్ రిస్క్ వచ్చేసరికి సమ్ పార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అక్కడ కూడా మనం ప్రాబిలిటీ వాల్యూస్ని యూస్ చేసుకొని డిఫరెంట్ మెథడ్స్ యూస్ చేసుకొని డెసిషన్ తీసుకుంటాము. అండ్ వేరాజ్ అన్సర్టినిటీ వచ్చేసరికి ఇక్కడ అసలు మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, బట్ మనం మాత్రం డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. లైక్ మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే కనుక సపోజ్ మీరు బ్యాంక్లో ఎక్కడైనా డైరెక్ట్గా వెళ్ళి సేవింగ్స్లో డిపాజిట్ చేసుకున్నారనుకోండి. సో సేవింగ్స్లో ఒక 4.5%, 4%, 6% అని చెప్పి స్పెసిఫిక్గా ఉంటే కనుక దట్ కమ్స్ అండర్ మనకి సర్టినిటీ. అంటే మీరు ఆ డిపాజిట్ చేస్తే ఆఫ్టర్ సర్టెన్ పీరియడ్, లైక్ అంటే మనకి 3 months తర్వాత కానీ లేకపోతే 1 year తర్వాత సో సర్టెన్ పర్సంటేజ్ అనేది మీకు ఇంట్రెస్ట్ వస్తుంది అనేది అక్కడ క్లియర్గా ఉంటుంది. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ మనకి ఏంటంటే అక్కడ దాన్ని బేస్ చేసుకొని ఆ సర్టినిటీ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మీరు డెసిషన్ ఇమీడియట్గా తీసుకుంటారా, అదే దట్స్ యువర్ విష్. అంటే మీరు తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు, అక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది అంటే డెసిషన్ అనేది మీకు దాన్ని బేస్ చేసేసుకొని ఇమీడియట్గా తీసుకుంటారనమాట. సో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట దాని గురించి. వేరేజ్ రిస్క్లో వచ్చేసరికి సపోజ్ మీరు ఒక స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అని అనుకుంటారు. ఓకే, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మనకు అక్కడ ఉండే ఇన్ఫర్మేషన్ బేసిక్గా అంటే సో నాకు ఎగ్జాక్ట్గా సో డేట్కి ఇది ఇంత ప్రైజే ఉంటుంది, ఈ స్టాక్ మార్కెట్ ఇలా డౌన్లోనే ఉంటుంది లేకపోతే అప్లో ఉంటుంది అని చెప్పేసి మనం పర్ఫెక్ట్గా ఏమన్నా చెప్పగలమా? చెప్పలేం. సో విచ్ ఈస్ హ్యావింగ్ అ మోర్ రిస్క్ అండ్ మోర్ ఫ్లక్చుయేషన్స్ అక్కడ ఉంటుంది. అండ్ బేస్డ్ ఆన్ ఒకవేళ మీరు ఏమైనా డెసిషన్ దానిలో ఇన్వెస్ట్ చేయాలా చేయకూడదా అనే డెసిషన్ తీసుకోవాలంటే మనం దీన్ని బేస్ చేసుకొని తీసుకుంటామండి. దానికి ప్రీవియస్గా అవైలబుల్ ఉన్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని తీసుకుంటాం. లైక్ మీరు ఏదైనా ఒక సమ్ TCS, సమ్ HCL ఏదో ఒక దాంట్లో మీరు షేర్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, సో ఆ పర్టికులర్ షేర్లో మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు జనరల్గా మనమైతే ఏం చేస్తాము, ఆ షేర్స్ ప్రీవియస్గా ఎలా ఉన్నాయి, ఒక పాస్ట్ 5 years నుంచి దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, లాస్ట్ 1 year నుంచి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అండ్ ప్రీవియస్ మంత్లో దాని ఫ్లక్చుయేషన్స్ ఎలా ఫ్లక్చుయేట్ అవుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకి అవైలబుల్గా ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ఆ ఇన్ఫర్మేషన్ అండ్ సమ్ టెక్నికల్ టూల్స్ మనం యూస్ చేసుకొని ఆటోమేటిక్గా ఏంటి అంటే ఓకే ఈ షేర్స్లో ఇన్వెస్ట్ చేయాలా లేదా అనేది డిసైడ్ చేసుకుంటాము, ఇన్వెస్ట్ చేస్తాము. ఓకే, దట్ కమ్స్ అండర్ రిస్క్. అట్లీస్ట్ సర్టెనిటీ లేకపోయినా కానీ కొంచెం ఏదో ఒక ప్రాబుల్ వాల్యూస్, సమ్ పాస్ట్ ఇన్ఫర్మేషన్, సమ్ హిస్టారికల్ ఇన్ఫర్మేషన్, ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది మనకి అవైలబుల్గా ఉంటుంది. వేరాజ్ మనకు అండర్ అన్సర్టెనిటీ వచ్చేసరికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా ఉండదు. జస్ట్ ఎలా అంటే ఒక ర్యాండమ్గా మనం డెసిషన్ అంటే ఇక అంతా కూడా మనం ఇష్టమైతే తీసుకోవడం, లేకపోతే లేదని ఇన్వెస్ట్ చేస్తాం, లేకపోతే సపోజ్ ఇప్పుడు మీరు ఒక ల్యాండ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారనుకోండి. ఆ ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నప్పుడు ఆ ల్యాండ్ వాల్యూ పెరుగుతుందా లేదా అది మన హ్యాండ్స్లో అయితే ఉండదు. అండ్ బేస్డ్ ఆన్ పాస్ట్ ఇన్ఫర్మేషన్ మీరు తీసుకుంటారా అంటే కనుక మనకు తెలియదు, చెప్పలేము. సపోజ్ సడన్గా అక్కడ ఒక క్యాపిటల్ అనేది ఏమన్నా డిసైడ్ చేశారనుకోండి, ఆర్ సమ్ పర్టికులర్గా ఆ ఏరియాలో ఒక రింగ్ రోడ్ వస్తుంది అనుకోండి. ఆల్ దీస్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అనమాట. సో అన్సర్టినిటీ ఉంటుంది అక్కడ. లేదు ఆల్రెడీ ఒక హైవే ఉంది, బట్ అక్కడ హైవే దగ్గర వచ్చేసరికి కంప్లీట్గా అది క్లోజ్ చేసేసారనమాట. సో అది యూస్ చేయకపోవడం అట్లా. సో ఆల్రెడీ ఒక వాల్యూ ఉన్న దానికి ఆ వాల్యూ పడిపోతుంది. లేదు అంటే కనుక సడన్గా రింగ్ రోడ్ అనగానే వాల్యూ లేని దానికి కూడా వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. ఒక క్యాపిటల్ అనగానే అప్పుడు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా మనకి వాల్యూ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఇది అనేది ఏంటంటే పాస్ట్ బిహేవియర్ని బేస్ చేసుకొని అయితే కనుక ఇది కంప్లీట్గా ఇలాగే జరుగుతుంది అని చెప్పేసి మనం చెప్పలేమన్నమాట. సో అది అండర్ అన్సర్టినిటీ. ఈ సిచ్యుయేషన్లో మనకి జనరల్గా వచ్చేసరికి 5 డెసిషన్స్ ఉంటాయి అన్నమాట. సో 5 డెసిషన్స్ వచ్చేసరికి ద ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి మ్యాక్స్ క్రైటీరియన్ యూస్ చేస్తాం, అండ్ సెకండ్ వన్ ఈజ్ అ మినీ క్రైటీరియన్, థర్డ్ వన్ మినీ మ్యాక్స్ క్రైటీరియన్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి హర్విక్ క్రైటీరియన్ విచ్ ఈస్ హ్యావింగ్ అ కోఎఫిషియంట్ ఆఫ్ ఆపరేషన్ విచ్ ఈస్ నథింగ్ బట్ ఒక ఆల్ఫా వాల్యూ అనేది ఉంటుందండి. ఇట్ లైస్ బిట్వీన్ మనకి 0 to 1 అని ఉంటుంది. అంటే నథింగ్ బట్ ఒక ప్రాబుల్ వాల్యూ ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది, ఏం లేదు ఇది. సో ఇక్కడ ఏమని తెలుస్తుందంటే మనకి ఆ పర్టికులర్ ఎవరైతే ఆ డెసిషన్ తీసుకుంటున్నారో ఆ పర్సన్కి ఒక వెదర్ లైక్ పెసిమిజం అనమాట.
సో పెసిమిజం ఆర్ ఆప్టిమిజం అనేది మనకి ఆ బేస్డ్ ఆన్ ఆ కోఎఫిషియంట్ని బేస్ చేసుకొని మనం డిసైడ్ చేస్తాం అనమాట. లైక్ ఏంటి అంటే సపోజ్ ఇఫ్ ద వాల్యూ ఆ ఆల్ఫా వాల్యూ ఆర్ కాన్స్టెంట్ వాల్యూ వచ్చేసరికి మనకి 0కి నియర్ బై ఉందనుకోండి, అంటే సమ్ 0.2 0.1 0.3 అలా ఉందనుకోండి. సో కొంచెం తను ఏంటి అంటే ఎక్స్పెక్టెడ్గా థింక్ చేసేది ఏంటి అంటే నాకు తక్కువగా వస్తుందని థింక్ చేస్తున్నారు. సో నథింగ్ బట్ పెస్సిమిస్ట్ అనమాట. నెగిటివ్గా థింక్ చేస్తారు, తక్కువ రిటర్న్స్ వస్తాయి అని చెప్పి థింక్ చేస్తారు కదా. సో అట్లాంటప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ కోఎఫిషియంట్ ఆపరేషన్ వాల్యూ కొంచెం నియర్ బై 0 ఉంటుంది. లేదు కొంచెం ఆప్టిమిస్టిక్గా థింక్ చేశారు అంటే కనుక ఆ వాల్యూ వచ్చేసరికి మనకి నియర్ బై 1 ఉంటుంది అనమాట. నథింగ్ బట్ లైక్ 0.9 0.7 0.6. సో విచ్ ఈస్ గ్రేటర్ దాన్ 0.5 ఏదైతే ఉంటుందో అదంతా కూడా మనం ఆప్టిమిస్టిక్ కింద కొంచెం ఆప్టిమిజం అనేది తన మైండ్లో ఉంటుందన్నమాట. అండ్ ఇఫ్ ద వాల్యూ ఇస్ ఆల్ఫా ఇస్ 0.5 అనుకోండి, సో అటు ఇటు అంటే పెసిమిస్టిక్ ఆప్టిమిస్టిక్ మధ్యలో న్యూట్రలిస్ట్ అనమాట. హీ ఈస్ ద పర్సన్. అండ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వన్ వచ్చేసరికి మనకి లాప్లాస్ క్రైటీరియన్ అండి. ఈ లాప్లాస్ క్రైటీరియన్ వచ్చేసరికి ఇక్కడ మనకి ప్రాబబుల్ వాల్యూస్ అనేది ఉండదు బేసిక్గా. సో రిస్క్లో అట్లీస్ట్ మనకి ప్రాబబుల్ వాల్యూస్ అనేది ఉంటుంది, బట్ అన్సర్టనిటీలో వచ్చేసరికి మనకి ప్రాబబుల్ వాల్యూస్ కూడా ఉండవు అనమాట. సో అట్లాంటి ప్రాబబుల్ వాల్యూస్ ఏమీ లేకుండానే మనం ఫైండ్ అవుట్ చేసుకుంటాము. అయితే ఇక్కడ ఏంటి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్స్ ఆఫ్ నేచర్ అన్నీ కూడా, అంటే ఏవైతే మనకి డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ నేచర్స్ ఉంటాయో ఆ స్టేట్స్ ఆఫ్ నేచర్స్ ఎన్నైతే ఉంటాయో, సపోజ్ ఇప్పుడు మనకి ఎన్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఆఫ్ నేచర్ ఉన్నాయి అనుకోండి. సో అప్పుడు లాప్లాస్ క్రైటీరియన్ వచ్చేసరికి మనం ప్రాబబుల్ వాల్యూ వచ్చేసరికి 1/n అని వేస్తామన్నమాట. అలాగే మనకి సపోజ్ 4 స్టేట్స్ ఆఫ్ నేచర్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు 1/4 ప్రాబుల్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ యాక్షన్కి ఈక్వల్ ప్రిఫరెన్స్ ఉంటుందన్నమాట దీనిలో, ఈ లాప్లాస్ క్రైటీరియన్లో వచ్చేసరికి. అదే ప్రాబుల్ వాల్యూస్కి రిస్క్లో అనుకోండి మనకి ఎలా ఉంటుందంటే, సో ప్రాబుల్ వాల్యూ దానికి ఆ ఆల్టర్నేటివ్కి సో ఎక్స్పెక్టెడ్ పే ఆఫ్ వస్తుంటే అంత ప్రాబుల్లే ఉంటుంది, అంతకు మించి ఉండదు. సో ఇలా మనకి అక్కడ వచ్చేసరికి అంత ఈక్వల్ ఇంపార్టెన్స్ అయితే ఉండదు అనమాట. అక్కడ అన్ని ఆల్టర్నేటివ్స్, ఇక్కడ వచ్చేసరికి మనకి ఏమీ తెలియదు కాబట్టి అన్ని ఆల్టర్నేటివ్స్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి మనం వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసుకుంటాం అనమాట. సో కమింగ్ టు ద ఫస్ట్ వన్, ఇదిగోండి ఇక్కడ మనకి ప్రాబ్లంలో చూడండి ఒక పే ఆఫ్ టేబుల్ అయితే ఉంది. ఈ పే ఆఫ్ టేబుల్కి వచ్చేసరికి మనకి డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ నేచర్ ఇన్ ద సెన్స్ మనకి సపోజ్ మనకి ఒక ప్రాజెక్ట్కి లైక్ నెంబర్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ ఒక 3 ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉన్నాయి అనుకోండి. ప్రాజెక్ట్ A1, ప్రాజెక్ట్ A2, ప్రాజెక్ట్ A3 అని ఏమన్నా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. దానికి స్టేట్స్ ఆఫ్ నేచర్ ఐ మీన్ డిఫరెంట్ సెక్టర్స్ ఆర్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ కానీ, లేకపోతే దాని నేచర్ లైక్ గుడ్ బ్యాడ్ సమ్ పూర్, లైక్ ఆల్రెడీ మీ దగ్గర డిఫరెంట్ డెసిషన్స్ ఉన్నాయి అనుకోండి, దాని నేచర్ కానీ, లేకపోతే సమ్ క్లాసెస్ తీసుకున్నారు, సోషల్ క్లాసెస్, హై క్లాసు, లో క్లాసు. సో ఇలా అంటే డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ నేచర్లో అది దాని బిహేవియర్ ఎలా ఉంది అని దాన్ని బేస్ చేసుకొని మనం ఫైనల్గా డెసిషన్ అనేది తీసుకుంటాము ఇక్కడ. సో ఇక్కడ కనుక మనకు ఆల్టర్నేటివ్స్ వచ్చేసరికి 3 ఆల్టర్నేటివ్స్ ఉన్నాయండి. అలాగే 3 స్టేట్స్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్ కూడా ఉన్నాయి మనకి. A1, A2, A3 ఆర్ ద ఆల్టర్నేటివ్స్. అండ్ స్టేట్స్ ఆఫ్ నేచర్ వచ్చేసరికి మనం E1, E2, E3. జనరల్గా అయితే కనుక మనకి E1, E2, E3 అంటారు, S1, S2, S3 అంటారు. ఆర్ డైరెక్ట్గా ఇందాక నేను చెప్పినట్లు ఏవో ఒక డిఫరెంట్ నేచర్స్తో అయినా కానీ డిఫైన్ చేసుకోవచ్చు. సో అండ్ ఆల్టర్నేటివ్స్ వచ్చేసరికి మీకు ఇలాగే కావాలని ఏం లేదండి. నేను ప్రాబ్లం అంతా కూడా ఒకటి పేజ్లో మనకి అయిపోయేలాగా అయితే కనుక అప్పుడప్పుడు మనం ఇలా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. మీకు ప్రాబ్లం మేబీ సమ్టైమ్స్ హారిజాంటల్గా వచ్చేసరికి ఇక్కడేమో E1, E2, E3 మీన్ స్టేట్స్ ఆఫ్ నేచర్ ఇక్కడ ఇచ్చి ఆల్టర్నేటివ్స్ ఇటు ఇవ్వచ్చు. సో మీరు ఎప్పుడైనా కానీ బేసిక్గా ఇక్కడ అడ్డంగా ఉంది, నిలువుగా ఉంది, ఇవన్నీ ఫాలో అవ్వద్దు. ఆల్టర్నేటివ్స్ స్టేట్స్ ఆఫ్ నేచర్ అది క్లియర్గా చూసుకోండి. లేకపోతే మళ్ళీ మీరు ఎలా అంటే ఇది ఇలాగా మనకి హారిజాంటల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, సో ప్రాబ్లం ఎలా ఉంటే మనం కూడా అలాగే చేసేద్దామని. సపోజ్ మీకు ప్రాబ్లం పైన సమ్ టైమ్స్ మనకి స్టేట్స్ ఆఫ్ నేచర్ ఇచ్చేసినప్పుడు కూడా మీరు ఇదే టైప్లో మీరు చేశారు అంటే కనుక ప్రాబ్లం మొత్తం రాంగ్ అయిపోతుంది అనమాట. సో కొంచెం చేసేటప్పుడు కొద్దిగా క్లియర్గా చూసుకోండి. ఇది నేను ఆల్టర్నేటివ్స్ని హారిజాంటల్గా వేశాను, వర్టికల్గా వచ్చేసరికి ఈవెంట్స్ ఉన్నాయి అనమాట. క్లియర్గా చూసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు కనుక మనకి గివెన్ ఆల్టర్నేటివ్స్ ఏమేమి ఇచ్చారో ఒకసారి చూసుకుంటే కనుక మనకి A1 ఆల్టర్నేటివ్లో వచ్చేసరికి ఫస్ట్ వన్ 2000 అండ్ ఆల్టర్నేటివ్ A2 వచ్చేసరికి 2800, 1600 అండ్ 2500, 1200, 1500 అండ్ నెక్స్ట్ 1500, 1800, 1100. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఏమన్నారంటే మనకి ఫస్ట్ క్రైటీరియన్ మ్యాక్స్ క్రైటీరియన్ నేమ్లోనే ఉంది, మ్యాక్సిమమ్ ఆఫ్ మ్యాక్స్. అంటే ఫస్ట్ మ్యాక్సిమమ్స్ ఫైండ్ అవుట్ చేసి దానిలో మ్యాక్సిమం అనమాట. ఇంతకుముందు గేమ్ థియరీలో కూడా మీకు నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, మనకి మినీ మ్యాక్స్ ఎలా అయితే ఉన్నాయో సేమ్ డెసిషన్ థియరీకి కూడా మనకి ఇలాగే అనమాట. సో ఎప్పుడైనా కానీ ఇలా ఉంది అంటే కనుక
ఈ వాల్యూ ఫస్ట్ తీసుకొని అవుట్ ఆఫ్ దీస్ ఇక్కడిది అనమాట. అంటే లైక్ ఇక్కడ మినిమం ఉందనుకోండి, మినిమమ్స్ తీసుకున్న తర్వాత మ్యాక్సిమం ఆఫ్ మినిమమ్స్ అలా చూసుకోండి ఎప్పుడైనా కానీ. అందుకని మ్యాక్స్ ఉంది కదా అని చెప్పి ఫస్ట్ మ్యాక్సిమమ్స్ తీసుకున్న తర్వాత మ్యాక్సిమమ్స్ అట్లా కాదు. ఫస్ట్ మ్యాక్సిమమ్స్, ఆ తర్వాత ఆ మ్యాక్సిమమ్స్లో మ్యాక్సిమమ్స్. ఇక్కడ చూడండి, సపోజ్ మ్యాక్సిమిని ఉంది. సో ఫస్ట్ ఇక్కడ మనం తీసుకోవాల్సింది మినిమం అనమాట. అంటే మినిమం వాల్యూ తీసుకొని ఆ తర్వాత మ్యాక్సిమం, ఆ మినిమమ్స్లో మ్యాక్సిమం అని మీనింగ్ అనమాట. ఇక్కడ చూడండి మినీ మ్యాక్స్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మ్యాక్సిమం తీసుకుంటాము, ఆ మ్యాక్సిమమ్స్లో మినిమం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, క్లియర్ అయింది అనుకుంటున్నాను నేను. సో ఇప్పుడు ఫస్ట్ మనకు వచ్చేసరికి ఫస్ట్ క్రైటీరియన్ ఈజ్ అ మ్యాక్స్ క్రైటీరియన్ అండి. చాలా సింపుల్గా ఉంటుంది. అసలు ఈ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే జనరల్గా చాలా టఫ్ అని అనుకుంటారు, కానీ అసలు వన్స్ మనకు అర్థమైతే కనుక దీనంత డెడ్ ఈజీ అయితే కనుక ఇంకోటి మనకు ఉండదన్నమాట, అలా ఉంటుందన్నమాట. సో మ్యాక్సిమిని ఈ రెండు ఎట్ ఎ టైం చేసేద్దాం. చూడండి ఒకసారి. సో ఫస్ట్ వన్ అండర్ మనకు ఆల్టర్నేటివ్స్లో మ్యాక్స్ కదా. సో మ్యాక్సిమమ్స్ చెప్పండి ఫస్ట్ నాకు. దీనిలో వచ్చేసరికి మనకు మ్యాక్సిమం ఎంత ఉందండి, 2500. అండ్ హియర్ ద మ్యాక్సిమం ఈజ్ 2800. అండ్ హియర్ ద మ్యాక్సిమం ఈజ్ 1600. ఓకే, మన డెసిషన్ ఏంటండి, మ్యాక్సిమం ఆఫ్ మ్యాక్సిమమ్స్. సో ఇప్పుడు ఈ మ్యాక్సిమమ్స్ వచ్చినాయి. ఈ మ్యాక్సిమమ్స్లో మనకి మ్యాక్సిమం ఏదండి, మనకి ఏది మ్యాక్సిమం కనిపిస్తుంది, 2800 ఈజ్ ద మ్యాక్సిమం. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ మనకి బేస్డ్ ఆన్ మ్యాక్స్ క్రైటీరియన్ ఏ ఆల్టర్నేటివ్ మనకి వచ్చింది. సపోజ్ ఈ ఆల్టర్నేటివ్ మనం చూస్ చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేసరికి A2 ఈజ్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ అనమాట. అంటే ఈ మ్యాక్స్కి A2 అనేది బెస్ట్ అని చెప్పేసి మనకు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద మినిమంలో వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలని చెప్పాను, మినిమమ్స్ కదా. సో ఇక్కడ మినిమమ్స్ చూడండి ఒకసారి, కాలంలో 2000, 2500, 1500. మినిమం వచ్చేసరికి మనకి 1500. అండ్ నెక్స్ట్ ఇక్కడ మినిమమ్స్ వచ్చేసరికి 1200. అండ్ ఇక్కడ మినిమమ్స్ వచ్చేసరికి 1100. మ్యాక్సిమం ఆఫ్ మినిమమ్స్, ఈ మినిమమ్స్లో మ్యాక్సిమం ఎంత అండి మనకుంది, 1500. యాక్చువల్లీ ఇక్కడ క్రైటీరియన్ వచ్చేసరికి మనకి ఏంటంటే, సో మ్యాక్సిమమ్స్ తీసుకునే వాళ్ళు కొంచెం ఆప్టమిస్టిక్గా ఆలోచిస్తారు. అలాగే వీళ్ళు వచ్చేసరికి కొంచెం న్యూట్రల్గా అనుకోవాలి, ఎందుకంటే రిగ్రెట్ వాళ్ళు అయితే ఇంకా దారుణంగా ఆలోచిస్తారు, వాళ్ళు నెగిటివ్గా వెళ్ళి ఆలోచిస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ మినిమమ్స్లో అంటే మరీ అంత ఎక్కువగా ఆలోచించకుండా కొంచెం అనమాట అటు ఇటుగా అనమాట వీళ్ళు వచ్చేసరికి. సో ఇక్కడ వచ్చేసరికి మనకి బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏది అనిపిస్తుందండి, A1 ఈజ్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ అనిపిస్తుంది అండర్ దిస్ క్రైటీరియన్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి థర్డ్ వన్ వచ్చేసరికి మినిమాక్స్ రిగ్రెట్ క్రైటీరియన్ అండి. రిగ్రెట్ క్రైటీరియన్ అని ఎందుకు అంటున్నారు అంటే, హియర్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద రిగ్రెట్ పే ఆఫ్స్. అంటే రిగ్రెట్ పే ఆఫ్స్ అంటే ఏం కాదండి, నథింగ్ బట్ మనం ఒక ఆపర్చునిటీ లాస్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసుకుంటాము. మీకు ఆపర్చునిటీ లాస్ అనేది అంటే నథింగ్ బట్ సపోజ్ ఇప్పుడు మనం మీరు ఒక బ్యాంక్లో ఇన్వెస్ట్ చేద్దాం ఫిక్స్డ్ డిపాజిట్లో పెడదాం అనుకున్నారు. సో ఫిక్స్డ్ డిపాజిట్స్లో పెట్టుకునేటప్పుడు మీరు ఒక 3 బ్యాంక్స్ చూస్ చేసుకున్నారు. SBIలో వచ్చేసరికి మనకి సమ్ 7% వస్తుంది, సమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సమ్ 6% వస్తుంది, ఇంకొక అదర్ బ్యాంక్లో వచ్చేసరికి ఒక 6.5% వస్తుంది. సో ఇప్పుడు మనం ఈ 3 బ్యాంక్స్లో సపోజ్ మీరు SBIలో ఇన్వెస్ట్ చేశారనుకోండి, 7% వచ్చేస్తుంది, ప్రాబ్లం లేదు. అలా కాదు, నాకు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉంది, సో నాకు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తెలిసిన వాళ్ళు ఉన్నారు, అది బెటర్ అనిపించింది అనుకోండి, మీకు అక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నారనుకోండి, 6%కి మీకు వస్తుంది అనమాట FDకి. సో అక్కడ 6% వస్తుంది అని చెప్పి మీరు అక్కడికి వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే SBIలో వచ్చే 7% కన్నా మీకు ఇక్కడ 6% అంటే ఈ లాస్ ఎంత పర్సెంట్ మీరు లాస్ అవుతున్నారు అంటే 1% అనేది లాస్ అవుతున్నాం కదా. సో దాన్నే మనం ఆపర్చునిటీ కాస్ట్ ఆర్ ఆపర్చునిటీ లాస్ అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటామండి. అంటే ఆ 1% మీరు మిస్ అవుతున్నారండి, నథింగ్ బట్. అలాగే ఇక్కడ కూడా ఏం చేస్తాము అంటే, మనం ప్రతి దానిలో నుంచి ఒక అన్ని ఆల్టర్నేటివ్స్, సపోజ్ ఇప్పుడు ఇక్కడ మనకి 3 ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను A1 చూస్ చేసుకోవచ్చు, A2, A3, ఈ మూడిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ నేను A1 సెలెక్ట్ చేసుకున్నాను అంటే కనుక A2 ఇక్కడ చూడండి 2800 ఉందన్నమాట. సో అంటే నేను ఎంత మిస్ అవుతున్నట్టు, A1 సెలెక్ట్ చేసుకుంటే 800 మిస్ అయిపోతాను. అదే A3 సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఆల్మోస్ట్ 1200 డిఫరెన్స్ వస్తుంది, అంటే 1200 లాస్ అయిపోతున్నాను. అదే నేను A2 సెలెక్ట్ చేసుకున్నాను అంటే కనుక నేను లాస్ అయ్యేది పెద్దగా నాకు అసలు ఏం లేదు, 0 లాస్ అనమాట. సో ఇలాగ అంటే ముందే నేను ఇక్కడ రిగ్రెట్ పే ఆఫ్స్లో ఏంటి అంటే రిగ్రెట్ పే ఆఫ్ మ్యాట్రిక్స్లో వచ్చేసరికి ఇవన్నీ నా లాస్ని ముందు ఫైండ్ అవుట్ చేసుకొని దానికి నేను మినిమాక్స్ క్రైటీరియన్ యూస్ చేసుకుంటాను అనమాట.
చూడండి ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకుందాము. ఇక్కడ మ్యాక్సిమం వచ్చేసరికి ఈ ఆల్టర్నేటివ్స్లో ఎంత కనిపిస్తుందండి మనకి 2800 కదా. సో 2800కి ఏం చేయాలి అంటే ఈ టోటల్ రో మొత్తం అన్ని ఎలిమెంట్స్ని ఈ మ్యాక్సిమంలో నుంచి మైనస్ చేసుకోవాలి. సో అంటే ఇప్పుడు 2800లో నుంచి నేను 2000 మైనస్ చేస్తే నాకు ఎంత వస్తుంది 800. అంటే ఇన్ కేస్ మీరు A1 సెలెక్ట్ చేసుకుంటే మనం 800ని లాస్ అవుతాం అనమాట. అండ్ నెక్స్ట్ A2 సెలెక్ట్ చేసుకుంటే A2 అసలు ఎంత ఉంది మనకి 2800 ఉంది. ఆల్రెడీ ఇదే కదా 2800 కదా ఉంది మనకి. సో ఈ 2800 మైనస్ 2800 విచ్ ఇస్ నథింగ్ బట్ 0 అండ్ నెక్స్ట్ 2800 మైనస్ 1600 విచ్ ఈజ్ నథింగ్ బట్ మనకి 1200. సో ఇక్కడ ఫస్ట్ మనకి స్టేట్స్ ఆఫ్ నేచర్లో లాస్ అనేది తీసేసుకున్నాం. అండ్ నెక్స్ట్ స్టేట్స్ ఆఫ్ నేచర్లో ఇక్కడ మ్యాక్సిమం ఎంత ఉందండి చూస్తే ఒకసారి మనకి మ్యాక్సిమం ఈజ్ 2500 కనిపిస్తుంది. ఇక్కడ 2500 నుంచి 2500 మైనస్ చేస్తే 0 అండ్ 2500 మైనస్ 1200 చేసాము అంటే కనుక మనకు వచ్చేసరికి నెక్స్ట్ 1300 వస్తుంది. అండ్ నెక్స్ట్ 2500 మైనస్ 1500 విచ్ ఈజ్ నథింగ్ బట్ 1000. అండ్ నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి మనకి 1500, 1800, 1100. దీనిలో మ్యాక్సిమం వచ్చేసరికి మనకి 1800. సో 1800 మైనస్ 1500 విచ్ ఈజ్ నథింగ్ బట్ 300 లాస్ అవుతున్నాం. ఇక్కడ 0 లాస్. ఇక్కడ వచ్చేసరికి 1800 మైనస్ 1100 విచ్ ఈజ్ నథింగ్ బట్ 700 లాస్ అవుతున్నామండి. ఓకే, సో ఇక్కడ మనకు వచ్చేసరికి ఓవరాల్గా మన రిగ్రెట్ పే ఆఫ్స్ అనేవి అయితే వచ్చినాయి. సో ఇప్పుడు ఈ పే ఆఫ్స్లో నుంచి ఏం చేయాలి చూడండి, మినీ మ్యాక్స్ అంటే ఫస్ట్ మ్యాక్సిమం వాల్యూస్ కదా మనకు కావాల్సింది. సో నౌ క్యాలిక్యులేట్ హియర్ ద మ్యాక్సిమం వాల్యూస్ నౌ. Okay, the maximum value here is so I'll write here, okay, 800 and the next is maximum value is 1300 and next the maximum value is 1200. సో ఏముందండి ఇక్కడ మినీ మ్యాక్స్ అంటే ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి అయ్యే లాసెస్. ఈ లాసెస్లో నుంచి ఎవరన్నా మ్యాక్సిమం లాస్ అవ్వాలి అని అనుకుంటారు, ఇంకా నెగిటివ్ అయితే కనుక అప్పుడు అనుకుంటారండి. బట్ ఇక్కడ వచ్చేసరికి మనం ఏం చేస్తున్నాము అంటే ఈ లాసెస్ని కొంచెం మినిమం లాసెస్ తీసుకుంటాం అనమాట, అందుకని మినీ మ్యాక్స్ యూస్ చేస్తాం. సో ఆ లాసెస్లో మనకి మినిమం లాస్ వచ్చేసరికి 800. సో ఇప్పుడు మనకి డెసిషన్ ఏమవుతుందండి, మనకి 800 అంటే అండర్ ఏ ఆల్టర్నేటివ్ వచ్చింది మనకి A1 ఆల్టర్నేటివ్ కింద వచ్చిందనమాట. సో మనకి అకార్డింగ్ టు థర్డ్ క్రైటీరియన్ మనకి A1 ఈజ్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్. అండ్ ఇక్కడ మనం యూస్ చేసిన క్రైటీరియన్ వచ్చేసరికి మినీ మ్యాక్స్ ఆల్టర్నేటివ్ క్రైటీరియన్ అలాంగ్ విత్ రిగ్రెట్ పే ఆఫ్ మ్యాట్రిక్స్ యూస్ చేసామన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఫోర్త్ వన్ వచ్చేసరికి ఇది కొంచెం చాలా ఈజీగానే అనిపిస్తుంది. ఆల్రెడీ మనం అసలు ఫైండ్ అవుట్ చేసేసాము. ఒకసారి చూడండి, ఇక్కడ నేను చెప్పాను కదా మనం హార్విక్ క్రైటీరియన్ అనేది ఒక వాల్యూ అనేది ఆల్ఫా వాల్యూ అనేది ఉంటుంది అని చెప్పేసి. సో ఆల్రెడీ ఆల్ఫా వాల్యూ మనకి ఎంత ఉంది ఇక్కడ, ఆల్ఫా ఈక్వల్ టు 0.7. సో ఈజ్ ద పర్సన్ హూ ఈజ్ థింకింగ్ పాజిటివ్లీ నథింగ్ బట్ మనకి అంటే నియర్ బై 1 ఉంది చూడండి. సో అంటే 0.7 అంటే సో ఇట్లా 0.7 ఇది వచ్చేసరికి మనకి ఆప్టిమిజం అయితే కనుక, పెసిమిజం వచ్చేసరికి 1 మైనస్ ఆల్ఫా విచ్ ఈజ్ నథింగ్ బట్ 0.3 అవుతుంది. ఓకే, అంటే 1 మైనస్ 0.7 నథింగ్ బట్ మనకి 0.3 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఆప్టిమిజం ఉంది, పెసిమిజం ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి మ్యాక్సిమం వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ మ్యాక్సిమం వాల్యూస్కి ఏమో ఆల్ఫా యూస్ చేస్తాం. మినిమం వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అంటే ఈ ఆల్టర్నేటివ్స్కి మనం ఇందాక ఏవైతే ఫైండ్ అవుట్ చేసుకున్నామో వీటితోనే ఇది చేసేసేయొచ్చండి. మ్యాక్సిమమ్స్ మినిమమ్స్ ఫైండ్ అవుట్ చేసి ఉన్నాయి కదా, ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి వీటికి నేను ఇక్కడ మీకు క్లియర్గా చెప్పేస్తున్నాను చూడండి. అంటే నథింగ్ బట్ మనం కాలం మ్యాక్సిమమ్స్ కాలం మినిమమ్స్ తీసుకుంటాము. ఆల్టర్నేటివ్లో మ్యాక్సిమమ్స్ ఆల్టర్నేటివ్ మినిమమ్స్ ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే కాలం వద్దులేండి. మళ్ళీ కాలమ్స్లో ఒకవేళ మీకు స్టేట్స్ ఆఫ్ నేచర్ ఇచ్చారంటే మీరు స్టేట్స్ ఆఫ్ నేచర్కి ఫైండ్ అవుట్ చేయొచ్చు సమ్ టైమ్స్. ఓకే, ఆల్టర్నేటివ్స్లో మ్యాక్సిమమ్స్ అలాగే ఆల్టర్నేటివ్స్లో మినిమమ్స్ ఫైండ్ అవుట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ మ్యాక్సిమమ్స్కి ఈ మినిమమ్స్కి మనం ఆల్టర్నేటివ్స్కి ఇప్పుడు హార్విక్ క్రైటీరియన్ యూస్ చేసుకొని వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకుంటాం. చూడండి ఇక్కడ ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నానంటే ఇప్పుడు నేను హార్విక్ క్రైటీరియన్ ఆఫ్ A1 ఈక్వల్ టు మ్యాక్సిమం పే ఆఫ్ ద మ్యాక్సిమం పే ఆఫ్స్ హియర్ ఇట్ ఈస్ 2500 అండ్ అవర్ ఆప్టిమిజం వాల్యూ ఎంత అండి మనకి 0.7 ప్లస్ ద మినిమం పే ఆఫ్ ఈజ్ 1500. పెసిమిజం వాల్యూ ఎంత అండి మనకి ఇక్కడ 0.3. ఓకే, సో అలాగే మనం అన్నిటికీ వేసేసుకుంటాం. ఆల్టర్నేటివ్ 2 కూడా ఆప్టిమిజం వచ్చేసరికి మనకి అది మ్యాక్సిమం పే ఆఫ్ 2800, ద ఆప్టిమిజం వాల్యూ 0.7 అండ్ ద మినిమం వాల్యూ వచ్చేసరికి మనకి 1200 అండ్ ఇక్కడ వచ్చేసరికి 0.3. నెక్స్ట్ ఫైనల్లీ హెచ్ ఆఫ్ A3
విచ్ ఈజ్ నథింగ్ బట్ మనకి ఇక్కడ మ్యాక్సిమం 1600 ఇంటూ 0.7 ప్లస్ 1100 ఇంటూ 0.3. మనం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకుంటే అరౌండ్ దిస్ ఈస్ 2200, దిస్ ఈస్ 2320, దిస్ ఈస్ 1450. సో ఇప్పుడు వీటిలో మనకి మ్యాక్సిమం ఏం కనిపిస్తుందండి, ఈ హర్వి క్రైటీరియన్ బేస్ చేసుకొని 2320 is the maximum, which is nothing but A2. సో A2 ఆల్టర్నేటివ్ అకార్డింగ్ టు మనకి హర్వి క్రైటీరియన్కి ఏది సెట్ అయిందండి, A2. ఓకే, సో ఇప్పటికి మనకి 4 క్రైటీరియన్స్ అయితే అయిపోయినాయి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్ విచ్ ఈజ్ నథింగ్ బట్ లాప్లాస్ క్రైటీరియన్ అండి. ఈ లాప్లాస్ క్రైటీరియన్లోనే మనము ప్రాబిలిటీ వాల్యూస్ ఏమీ లేవు కాబట్టి అన్నిటికీ ఈక్వల్ ప్రాబిలిటీస్ ఇచ్చేస్తాం బేస్డ్ ఆన్ యువర్ స్టేట్స్ ఆఫ్ నేచర్. ఇక్కడ 4 స్టేట్స్ ఆఫ్ నేచర్స్ ఉంటే 1/4, 5 స్టేట్స్ ఆఫ్ నేచర్ ఉంటే 1/5, అంటే ఎన్ని ఉంటే అన్ని ఈక్వల్ ఆల్టర్నేటివ్స్కి ఇచ్చేస్తాం అనమాట. ఐ మీన్ అంత ఈక్వల్గా ప్రాబిలిటీ డిసైడ్ చేస్తాం అనమాట అన్ని ఆల్టర్నేటివ్స్కి. సో ఇప్పుడు మనము చూస్తే కనుక ఇక్కడ వచ్చేసరికి 3 ఉన్నాయి కదా, సో 1/3 ఈక్వల్ ఇంపార్టెన్స్ అండి అన్నిటికీ 1/3, 1/3. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆల్టర్నేటివ్కి మనము ఇక్కడ ఈ 1/3తోనే మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ వచ్చేసరికి 2000 into 1/3 నథింగ్ బట్ మనకి ఇక్కడ 2000/3 అవుతుంది అది. సో ద వాల్యూ కమ్స్ 666.67. అండ్ నెక్స్ట్ ఇక్కడ 2800/3, 2800 అంటే 933.33. ఇది చాలా సింపుల్గా వేసుకోవచ్చు అండి. మీకు 3 టేబుల్ వస్తే కనుక జనరల్గా మనం 28 అంటే 27, సో అంటే రౌండ్ ఫిగర్ వచ్చేసరికి మనకు 9 అవుతుంది, ఇంకో 100 ఉంటుంది, 100లో అంటే మనకి 33.33 అలా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇలా ఉంటే కనుక అదేం పెద్ద డిఫికల్ట్ ఏమీ కాదు, ప్రాక్టీస్ మీద వచ్చేస్తుంది. అండ్ 1600 అంటే లైక్ 533.33 వస్తుంది. 2500 విచ్ ఈజ్ నథింగ్ బట్ 833.33. నెక్స్ట్ 1200 ఎగ్జాక్ట్లీ రౌండ్ ఫిగర్ 400 వస్తుంది. 1500 రౌండ్ ఫిగర్ 500 వస్తుంది. అండ్ 1500 దిస్ ఈజ్ ఆల్సో 500. 1800 విచ్ ఈజ్ నథింగ్ బట్ 600. అండ్ దిస్ ఈజ్ 1100 విచ్ ఈజ్ నథింగ్ బట్ మనకి 366.67. 6 కంటిన్యూ అవుతుంది కదా, సో అందుకని మనం ఇక్కడ 7 వేసి చేసేస్తాం అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఈ వాల్యూస్ అన్నీ కూడా కనుక టోటల్ చేసుకుంటే దెన్ విల్ గెట్ అ ఫైనల్ వాల్యూ అండి. సో నేను టోటల్ అనేది చేసేస్తున్నాను ఇక్కడ. ద టోటల్ ఈస్ దిస్ ఈస్ ఇదొక 2000 అండ్ దిస్ ఈస్ 1933.33. ఓకే, నెక్స్ట్ దిస్ ఈస్ 1900, ఓకే 1400. సో ఓవరాల్గా ఇక్కడ వచ్చేసరికి మనకి మ్యాక్సిమం వాల్యూ ఏం కనిపిస్తుందండి, ఏ ఆల్టర్నేటివ్ దగ్గర వచ్చింది క్లియర్గా చూస్తే A1. సో బేస్డ్ ఆన్ దిస్ వన్ A1 ఈజ్ ద ఆల్టర్నేటివ్. ఓకే, సో ఇలా మనకి అకార్డింగ్ టు 5 క్రైటీరియన్స్కి 5 ఆల్టర్నేటివ్స్ అంటే ఫస్ట్ మ్యాక్స్ క్రైటీరియన్కి వచ్చేసరికి A2 బెస్ట్ అనిపించింది, మ్యాక్సీ మినీకి వచ్చి A1 అనిపించింది, మినీ మ్యాక్స్కి రిగ్రెట్కి వచ్చేసరికి మనకి A1 ఉంది, హర్విక్కి వచ్చేసరికి A2, లాప్లాస్కి వచ్చేసరికి A1. మోస్ట్ ఆఫ్ ద సిచ్యుయేషన్స్లో మనకి A1 వచ్చింది కాబట్టి సో మ్యాక్సిమం మనకి A1 సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అనమాట. సో అంటే మనకి ఏదైతే ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిందో అది సెలెక్ట్ చేసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది జనరల్గా ఇలాంటి డెసిషన్కి. అందుకని అన్సర్టనిటీ అన్నారు, మనం ప్రాపర్గా ఒక డెసిషన్ అనేది మనం తీసుకోలేం కాబట్టి దిస్ కమ్స్ అండర్ మనకి అన్సర్టనిటీ అయింది. ఓకే, సో ఐ హోప్ ద వీడియో యూ లైక్ ఇట్. మీకు నా వీడియో నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.